ఈ వీడియో కేవలం నవ్వుకోవడానికి మాత్రమే తీసాం. దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దు. ఇది చిన్న పిల్లలకి కాదు, పెద్ద పిల్లలకి. తెదడా చిన్నడా చెల్లి ఫిల్మ్ మాస్టర్కి ఏ అడ్డం ఉండకూడదురా. వచ్చిన చుట్టాలు అందరికీ సక్రమంగా అన్ని సౌకర్యాలు బాగా చేయాలరా మీరిద్దరా. ఎడబెడు పుష్ప కూడా ఎడబెడు ఫ్లాష్ మ్యాన్ కూడా అందరూ రా మీ ఫ్రెండ్స్ రమ్మనరా వాళ్ళని. ఆ పుష్ప గోడు ఫ్లాష్ మ్యాన్ కూడా వాళ్ళని ఫైట్ డ్రెస్కి రానురా అంటే ఇప్పుడు వచ్చిపోద్ది అనంత రోజులు ఇట్లాంటి పనులకు రమ్మంటారు ఆ రోజులా. అదేం ఫ్రెండ్షిప్ రా. సరేలే ఫ్రైడ్ రైసే కదా, 3 రోజులు 4 రోజులు పెట్టిస్తారని చెప్పరా. ఫ్రైడ్ రైస్ నేను పెట్టిస్తారని చెప్పరా. చుట్టాలు వస్తున్నారా రారా. వెంకట్రావు ఎలా ఉన్నావు వెంకట్రావు, బాగున్నావా? ఏముందిలేన్నా అంతా బాగుందా. అవును మీ చిన్నవాడు జాబ్ చేస్తున్నానంట కదా, ఈ పెద్దవాడు ఏం పని చేయడా? నా కాడ పంపించిపోద్ది. ఇంకా హైదరాబాద్లో మంచి పనులు ఉన్నాయి నా కాడ, ఉద్యోగాలు పెద్ద పెద్ద ఉద్యోగాలు అన్నమాట. 50 బేలిప్ చేస్తే మీ కొడుక్యా నా కాడ పంపించారమ్మా. సొంతంగా ఉద్యోగం చేసుకుంటాడు. ఏడుండి ఏం చేస్తాడు ఇడా. ఉండమ్మా పెద్దవాడిని అడతా. పెద్దోడా పోతామంటారా ఉద్యోగానికి? పోతాలో ఉండు బాబా, ముందు పెళ్ళి చూసుకొని ఆ చెల్లి పెళ్ళి సక్రమంగా అయితే ఖచ్చితంగా పోతావు. ఉద్యోగంగా నీకు పోంటావు అప్పుడుందా నీకు నా పెద్దోడని కూడా చూడను. ఆ రోజు ఆడికి వస్తాను హైదరాబాద్కి, మంచి ఉద్యోగం ఇవ్వాలి నాకు నువ్వు. ఓరే పుష్పమ్మ, ఏదో ఒక్క అమ్మాయి కూడా రాలేదు మా చెల్లెలి పెళ్ళికి. నా బంధువులు కూడా ఎవరు రాలేదు. ఏం దశా మామ, నాకు మంచి అమ్మాయి చూడరు, నువ్వే చూసుకోబాకో. నాకు కూడా ఎవరు ఒకరిని చూడరు. నువ్వు వస్తున్నట్టున్నారు బంధువులు రా, మీ బంధువులు రావు, విజయవాడలో వస్తున్నారా. ఒరే నా అమ్మడ్డ వీళ్ళు ఎందుకు వస్తున్నారు రేటికి, వీళ్ళకి ఎవరు చెప్పారా నా అమ్మడ్డ. అచ్చా ఈ తలకాయ తింటారా కూడా, ముచ్చుమోహం వాడు వస్తున్నాడు రా. రండి మామ, రండి 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 రండి. ఎట పేరు ఎట జరిగినారు పయనాలు, ఎట బాగా జరిగినాయి పయనాలా. యారా పెద్దోడే కదా నువ్వు, ఏదైనా చేస్తున్నావా చేయట్లేదా? అదేలే ఉద్యోగాలే చేస్తుంటా మామా. రోజుకి 3 సార్లు కొడుతుంటా మామా. ఏంద్రాదా ఏం కొడుతుంటావురా? రోజుకి 3 సార్లు సిగరెట్ కొడుతుంటావు నాయన. నీకు అసలు చెప్పలేవు నా మాట, నీ తలకాయ నిప్పునమాట నువ్వా. అరే పెద్దోడా గజ్జికాయలు గజ్జికాయలు, అరే గజ్జికాయలు ఏంట్రా 2-3 ఏంట్రా, లేదంటే నేను తెస్తానంటరా గజ్జికాయలు, నేను తెమ్మంటరా అంటారా గజ్జికాయలు. మామా ఏమీ పొందపడబాక, గజ్జికాయలు కాదు ఏ కాయలనే ఉన్నాయి. నువ్వు ముందు చిన్నగా పోయి పెళ్లి మండపంలో పోయి పెళ్లి చూడండి, తర్వాత భోజనానికి వచ్చిండి. గజ్జికాయలు కాదు అన్ని కాయలు ఉన్నాయి. అక్కడికి రండి రండి, పోండి పోండి పోండి. యారా మీకు ఇంకో చోటు దొరకలేదా? కుక్కలు గులుచుకునే చోట్లు పెళ్లి చేస్తారేంట్రా? ఇదేంటో మీ విధానాలేంటో, కొబ్బరి తోటలో పెళ్ళి ఏంటో నాకు తెలియదురా బాబాయ్. చూడమా మీరు ఏమాత్రం చేస్తారో మర్యాదలా. అబ్బా నామాట పెళ్ళి అయిపోయి తలకాయ బగలు తెంగేస్తారు ఇది వీడికి ఈ రోజా. ఈయన అమ్మట చిన్నోడు అట్టుపోయాడు అన్నమాట, పని అంతా నా మీద తెంగండి అన్నమాట. ఈయన రే ఇవిడికి ఫోన్ చేయి, నేను చేస్తా ఉండు ఫోను. ఏడమ్మ తమాసాలు రింగ్ అవుతుందా, ఫోన్ ఎత్తట్లేదు నా కొడుకు కూడా. అది కాదు మ్యా, నువ్వు ఎక్కడికి వచ్చిపోతే ఏముంటివే, మీ అబ్బకి కానీ తెలిస్తే మన సంగతి నా తొత్తర తీర్చిపోతే నాకు కూడా. మీ అబ్బా అసలే మీ అబ్బకి మేమంటే పడకపోతేవా, ఎడ చేస్తావు మ్యా? మా అబ్బంతో డొల్ల మాటలు మాట్లాడుతుంటా కానీ ఆశా వాడంతా మాటలు తెంగతుంటాడు. చేతలే ఉండు వాడు కాడ. వాడు గుద్దు కింద పున్నాడు ఫస్ట్, కానీ ఆయన అందరూ చూపిస్తాడు ఆయన. అదేనమాట తలకాయ నొప్పినమాట మా అబ్బతో. అవన్నీ ఇప్పుడు ఎందుకు కానీ వచ్చిన పని కానిద్దాం. కానీ మ్యా అసలు నా పని అక్కడ ఇంకటి వచ్చిపోద్ది. ఇంట్లో మా పెద్దోడు నా ఎత్తతా అంటాడు, బలి వాదినమ్మాడు. నేను ఉంటే ఏం చేస్తాడు పనివాడు. గబగబా పని కానీ వెళ్ళిపోదాం. కానీ నువ్వు తొందరగా. అది కాదురా, నేను ఫోన్ చేస్తే ఏమో ఫోన్ చేస్తావు, నువ్వు ఫోన్ చేస్తే మేము మాట్లాడాలా. అందుకేనమాట నేను అలిగినా పో బొంగమూత పెట్టుకున్నా అన్నమాట. ఓరు దేవుడా దీనికి ఏగలవరా బాబు, ఇది ఏడతాల నిపురా నాయన. అబ్బో ఓరి దీని యాసాలు. ఫోన్ వస్తుంది అన్నమాట, నేను చెప్పలా. హలో రే ఎవరు పెద్దోడా, నేను ఎడదాకా వచ్చినాను, ప్లేట్లకు వచ్చినాను రానంది. నేను ప్లేట్లకు వస్తున్నాను నాయన. వైరా ఇక్కడ పని ఎక్క దింగి నువ్వు ఎక్కడ అడక్క దింగుతున్నావు నువ్వు, ఏ కైల్లో ఉన్నావు. ఆ ఎమ్మి తీసుకొని నాకు తెలియదు అనుకుంటున్నా. ఎమ్మె విజయవాడలో వాళ్ళు కూతురిని బట్టి పెట్టుకుంటూ నువ్వు నా కొడుకు ఈ రార గబాని పెళ్ళి అయిపోద్దా. మళ్ళీ ఇప్పుడు ఏం చేసుకుందావు ఆ పనులా, పెళ్ళి ఎప్పుడు ఏంద్రయ్యా. అంతేంగా ఎంత కష్టపడి మెయింటైన్ చేసినా కానీ నా మాట కనిపెట్టలేడు అనుకున్నాను నేను. కనిపెట్టిపోద్ది ఇంకడా ముడా నాయన. చిన్నోటోడు కాదు నా మా అన్నుడా. సరే వస్తున్నా పెట్టరా ఆయన ఫోన్. ప్లేట్లు తేవాలన్నమాట. ప్లేట్లు ఏమంటారు అనమాట, నేల మీద వేసి వడ్డించమంట అన్నమా వస్తున్నా. మా అక్కకి నేను కాపలాగా వచ్చాను, నువ్వు మీ అన్న కాపలాగా వచ్చా. బా మా అన్న మీ శివుడు నా మట్టి ఊరికి వస్తా ఉంటుంది. ఏం పేరు నీ పేరా? నీ నెంబర్ ఉంటే ఇవ్వకూడదు, ఒకరు మాట్లాడుకుందామా. మా అక్కలు సార్లు చూస్తున్నా నాకు కూడా అట్లా మాట్లాడుకోవాలని అనుకుంటున్నా. ఒరే నాయన ఇది ఏడ తగిలికుందరా, నాకు వదిలితే ముక్కులో పెట్టి ఊటిపోయి దింగ తట్టుంది కుదరా శివుడితో కూడా నా మాట. మా అన్న వస్తే తొందరగా దిగదాం అనుకుంటే నేను నుంచా. అక్క నాకు కళ్ళు ఆపడు, నా కళ్ళు వల్ల నా కన్ను ఒకటి వచ్చి కుడికన్ను కూట్లోకి ఎడంకన్ను ఏట్లోకి దింగి ఉంటుంది. నీకు సెట్ కానిలే నేనా అట్టనబాక, నాకు బాగా సెట్ అవుతావు. ఎందుకంటే ప్రేమ కుటుంబరా కుటుంబం కూడా
నీకు తెలీదా? ఇవాళ నీది వదిలితట్లేదురా సామె నేను దిగేది మేలుగా ఉంది ఇంటికి. కాదు పెద్ద ఆయన, వీళ్ళకి ఇంత ఆస్తి పెట్టుకొని కూడా కొబ్బరి తోటలో పెళ్ళి ఎందుకు చేస్తున్నారు? బంక బిత్తునా మడ్లే కదా ఇలా. మంచి మండపం పెట్టుకొని చేసుకోవచ్చు కదా, కొబ్బరి తోటలో ఎందుకు చేస్తారా? అట్టని కాదులే, అది పెద్దగా బాగుంటుందని పెద్దరికం కదా అది. అప్పుడు కాలాలలో కొబ్బరి తోటలు చేసిల్లా, ఆ వాటను చేద్దాం అనుకున్నాడు ఆయన, అందుకే చేస్తున్నాడులేబా. అది కాదా నేను చెప్పేదినా, అదేదో అంటారు దాని, అది అదా గజ్జికాయ గజ్జికాయ. నువ్వు ఉండసా గజ్జికాయ అంటున్నా అన్నమాట, ఉండసి నువ్వా. అదే బంక పుత్తుతానం కాదంటే ఇదే. కావాలంటే వాళ్ళ అబ్బాయిని విలువ నేను అడగతా, వచ్చేళ్ళే మాటల్లోనే. ఎవరా పెద్దోడా, అన్నాలు ఏమన్నా పెడతారా? అవి కూడా మేమే తెచ్చుకోవాలా? ఏంట్రా బాబాయ్ మీరేంటో, మీ విధానాలేంటో, మీ అబ్బేంద్రా ఈ వాటను సాకాడు మిమ్మల్ని, ఏంద్రా ఇదే? నువ్వు 7 జేరు కిండలు తెంగతుండా యాదా అంటుండా. ఆడు నా మాట మీ కూతురు నా మాట, మా వాడు శ్రీహరికోటలో రాకెట్ దింపినట్టు దింపుతున్నాడు నా మాట, చూసుకో ఫస్ట్. అరే ఎవరన్నా ఆపండ్రా, అరే అది ఎందా అంటారా, అది ఎందా అంటారా. గజ్జికాయ 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 ఏడొకడు. అరే ఇంకోసారి గజ్జికాయ అన్నాం అంటే ఆ గజ్జికాయ తీసుకుని గుద్దలో దోపేస్తారా ఆరో బాకరా అన్న కూతురు. అసలే దాటిపోయేటట్టుందా, కాలు జారిపోయేటట్టుందరా. బాబు పెళ్లి కొడుకు పెళ్లి కుమార్తెని తీసుకొస్తే తొందరగా నేను పెళ్లి చేసుకుని తొందరగా నేను వెళ్ళిపోవాలండి. ఉండు వస్తున్నాడు పెళ్లి కొడుకు ఒకటే వస్తాడా, అమెరికా నుంచి రావద్దా అబ్బాయ? పెళ్లి కూతురిని కూడా చూడ ఇంకా వస్తున్నాడు అదిగో మాటలను వచ్చేసేయండి. రా అల్డు రా అల్డు, ఎలా ఉన్నారు? ప్రయాణం ఎలా జరిగింది? నవ్వడం కాదు, మీరు మీ కూతుర్ని చేసుకోవడానికి నేను ఎంత దూరం నుంచి వచ్చాను తెలుసా? దేనికోసం అనుకుంటున్నారు? మీరు ఇచ్చే 7,000 ఎకరాలు కొబ్బరి తోటల గురించే. మీ అమ్మాయిని కూడా ఇంకా నేను చూడలేదు తెలుసా? తొందరగా పిలిపించండి, తాళి కట్టేసి నేను యుఎస్ వెళ్ళిపోవాలి అమెరికాకి. ఆల్డు నువ్వు తాళి కట్టంగానే ఆ బాండ్ పేపర్లు నీ చేతిలో పెట్టేస్తాడు. నువ్వు పైకి పో ఫస్ట్ చెప్తా. అయ్యా మీరు మాటలు ఆపితే నేను మంతలో స్టార్ట్ చేస్తాను. అమ్మాయిని లాక్కోరండి, లేకుంటే తోసుకోరండి, ఇలాంటి ఈడ్చుకోరండి, ఎలాగోలా తీసుకోరండి. అమ్మ చిన్నగా నడు అమ్మా. ఏందిద్యా ఊరుడమ్మని పడవా? 7,000 ఎకరాల కోసం ఆశ పెడుతున్నామంట, ఈ దెబ్బరొట్టు దాన్ని చేసిపోతే ఇంకా తట్టున్నావు. ఇది ఏందిద్యా? ముందుకని చెప్పలేదంటావు నాకా? డాడీ ఆయన నన్ను దెబ్బరొట్టు మాకు అంటున్నాడు డాడీ. నువ్వు ఉండమ్మా. ఎరా గుండా, నీకు 7,000 ఎకరాలు చేరకొస్తాయంటరా గుండు పువ్వు. మంచి మాట పోయిందిలే, సరేలే. సరే ఇంత దూరం వచ్చింది కాబట్టి నీకు 7,000 ఎకరాలు అలాగే 7 కోట్లు ఆస్తి ఇస్తా, ఒప్పుకోను ఆయన, పెళ్లి చేసుకో. ఇదిగో పంతులు అంకుల్, తొందరగా పెళ్లి చేసేయండి, మళ్ళీ లేట్ అయిపోద్ది, మళ్ళీ బాండ్ పేపర్లు మళ్ళీ ఏరు వాళ్ళ చేతికి వెళ్ళిపోతాయి. తొందరగా చేయండి మీరు పెళ్ళి. అయ్యా పెళ్లి కొడుకు తల్లిదండ్రులు లేరంటున్నారు కాబట్టి పెళ్లి కూతురు తల్లిదండ్రులు కూడా రావద్దండి, ఎందుకంటే అది మంచిది కాదండి. సరే నేను మంత్రాలు చదువుతున్నాను. ఆ మోటో పతులుకి జోడీ. అయ్యా నువ్వు అమ్మాయిని ముద్దు పెట్టుకొని నువ్వు తనని భారీగా చేసుకో నాయనా. యారా అన్నం వేసి గంట అవుతుంది కానీ కూర ఎప్పుడు వేస్తారా? ఇది ఏం స్వీట్ రా, బులుగ్గా ఉంది నా దాంట్లో, నీ దాంట్లో ఎర్రంగా ఉంది. ఇది ఏం వడరా? ఈ వడబెట్టినోడు బొక్క దేంతో పెట్టాడురా దీనికి బొక్క? అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఒక గజ్జికాయ తగ్గింది. గజ్జికాయ ఉంటే బాగుండి పోయింది. నేను పెద్దోడు పిలుస్తా ఉండు. రే పెద్దోడా మీ మామకి ఏం తగ్గిందంటారా? రారా తొందరగా పెద్దోడా. రే నా గజ్జికాయ రారా గబానా. ఆడేమొస్తాడో, రసం పట్టుకురమ్మాను. రే పెద్దోడా, రసం దారంటూ ఉత్తగా వచ్చేసేవేంద్రా? ఎలా ఎగుతున్నారా మీ అమ్మోళ్ళు నీతో? ఒరియా పెళ్ళి మొదలైన కానీ చూస్తున్నా, ఏంది కిండలు తేగుతున్నావు? అది బాగలేదు, ఇది బాగలేదు, నీళ్ళు తేలేదు, నా మంట తేలేదు, ఏంది ఇదే? అన్నం బాగలేదు అంటావు, 4-5 వాయిలు ఏరదెంగి మళ్ళీ 2వ వాళ్ళు కూర్చోను నువ్వు. ఏంది కిండలు తేగుతున్నా? అదేంట్రా అది, నేనేమడిగానరా? పోడు రసం తెమ్మనరా. అయ్యో మీరేంటో మీ ఇద్దరు నాకు అర్థం కదరా. ఇంటికి పెద్దోడేనే కానీ నా మొక్క అన్ని పనులు నా చేత చెప్పిస్తారా. ఆ చిన్నోడు నమ్మంట అమ్మాయిలు పిచ్చినమ్మంట, ఏడంటాడు ఏడ దొరుకుతున్నాడు. ఓడు చూస్తే అది బాగలేదు, ఇది బాగలేదు అని చెప్పి నా తలకాయ ఎరదింగన్నా అన్నమాట. తలకాయ నొప్పి తెంగుతున్నాడు అన్నమాట. చిన్నోడు రావాలి నా చేతిలో, ఉందోడికి నా చేతులు వేయాల. రే పెద్దోడా రే
ఒరే ప్లేట్లు దెంకొచ్చానరా ప్లేట్లా ఎవరు అన్నారు ఒరే నేను వచ్చేలేపు అన్నాలు ఎవరు పెట్టమన్నారా మిమ్మల్ని ప్లేట్లు లేకుండా భలే దెంగి వాళ్ళు ఉన్నారా మీలా అయ్యా మాస్టరా ఒక్కరం సేపు ఉండరాకూడదా పెళ్ళి కూడా మొత్తం అయిపోయి టెంట్లు కూడా ఇప్పా దెంగతామా పని దెంగలేనా మడ్డ ఇప్పుడు వచ్చాడు ఎమ్మిని తీసుకుని ఏం చేసాడు పని దెంగలేకుండా ఒక 2 సేపు పని చేసి ఉంటే బాగుంటుంది కదరా ఎందుకురా నీకే పని లేని బంక పుత్తినమాట పని దెంగలేడు వీడు ఏంద్రా అమ్మట మీరా నా కష్టపడి నేను ప్లేట్లు దెంకొస్తే పని దెంగలేని అంటుంటారు అందుకే అన్నమాట చిన్నప్పటి నుంచా అంతేలేరా మీరు ఒకటే లేరా మీ ఇంట్లో అన్నమాట కొట్టేస్తాను అన్నమాట బా తలకాయ నొప్పి దెంగతున్నాను అన్నమాట పోలుకుంటే తంతే నా పగిలిపోవాలన్నా అన్నమాట గుడ్స్ ఇదిగో పుష్ప మనలో మన మాట గజ్జికాయ ఉందా గజ్జికాయ 2 తేరా గజ్జికాయలో వటకాయలు తింటా జోకులు అబ్బా ఒరే పెద్దోడా అయ్యింది కానీ ఇద్దరం పోయి హైదరాబాద్కి పోయి మంచిగా జాబ్ చేద్దాం సంపేద్దాం డబ్బులు భలే ఓడుకున్నావు నువ్వు తొగులు ఎందుకురా మనకి అన్నదా ముళ్ళికా ఒరే అది కాదురా నువ్వు పోల్కుండా ఎందుకు దన్నావు పోల్కుండా ఎందుకు అనమాట 250 రూపాయలు కొన్నాను నేను పోల్కుండా దనిపోతే మొత్తం మెంటల్ అన్నమాట నువ్వా ఏడు మారడు ఎవరు అల్లుళ్ళరా తినరా ఈరోజు మీకు పార్టీరా తినరా ఎంత కావాలంటారా అంత అవును ఏడు ఎందుకు వచ్చాడు డాడీకి డాడీ ఇదో ఏమి పిలిచేసిందేవండి ఓ అదే సంగతి ఇప్పుడు ఆడుకుంటా చెడండి యారా మీ పెద్దోడు ఏం చేస్తున్నాడు ఉన్నాడా ఎవరన్నా కొడుతున్నాడా మీరేంటో మీ దానాలేంటో నాకు తెలియదురా బాబు ఇప్పటికి కూడా ఎటు చూడు నాకు 2 అల్లుళ్ళు ఒక పద్ధతి ఒక డిసిప్లిను ఇవన్నీ మీకు ఉన్నాయట్రా లేయడం తిరగడం బేకారు తిరగడం ఒక ఉద్యోగం లేదు సద్యోగం లేదు మీరేంటో మీ విధానాలేంటో నాకు ఇప్పటికి తెలియదురా బాబోయ్ మావా ఒక చిన్న సంగతి చెప్తా ఏమనుకోబాక ఇప్పుడు నీకు 2 అల్లుళ్ళు ఉన్నారు సరే ఒకడేమో అపరిచితుల్లో హీరోయిన్ దెంకొచ్చి పెట్టిపోదేమో ఉండవు ఇంకొకడేమో సక్కాయి లేకుండా ఉన్నాడు కింద డాయర్ ఉందా లేదు కూడా అర్థం కావడంలా నీకెందుకు మావా ఎక్స్ట్రా నామాట మాటలా మొన్న కూడా మా ఓడిని ఏమో అన్నమాటనే ఓడి దెబ్బకు నామాట పోల్కుండా దన్నాసి వచ్చింది నేను ఇప్పుడు చెప్తున్నా చూడు నీకు మేలు నా కొడితే నా గులాబ్ జామ్ అయిపోతే గుద్ద నా ఎవరు ఆపలేరు ఎండలు తెంగుతున్నారు సార్ మీ ఊరు నుంచి ఎవరు వచ్చారు సార్ మీరేమో ఉద్యోగం ఇప్పిస్తానంటే ఆయన వచ్చి మధ్యాహ్నం నుంచి కూర్చోన్నాడు ఆయన ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా కూర్చోన్నాడు ఒరే నాయన వాడిని కూర్చోబెట్టరా వాడు నాకు బాగా కావాల్సిన వాడు రా వెయిట్ చేయని ఉంటాడులే వచ్చాడా ఒరా ఉద్యోగం ఉందంటే ఉందని చెప్పండి లేదంటే లేదని చెప్పండి ఎందుకురా సొంత ఊర్లోకి వచ్చి ఉద్యోగం ఇప్పిస్తానా మట్టి ఇప్పిస్తానని చెప్పి కిండాలు తెంగుతుంటారా మీరా నాయన భలే ఓడుకున్నారా మీరా అబ్బా నువ్వు భలే ఓడుకున్నావా నేనేదో మాటసాలి కంటే నిజం వచ్చిపోతే నువ్వు నాకే లేదు మట్ట ఉద్యోగం ఏడా నీకేమి ఇప్పిస్తావు నేనేదో మాటసాలి కంటే వచ్చిపోతేంగుడా భలే దెంగు ఓడిడా ఒరే చిన్నోడా ఓడు నా ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పాడుడా ఓడికే లేదంటే ఉద్యోగం ఓడు మాటసాలి కన్నాడు అంటారా ఓడా ఏంద్రది ఉద్యోగం ఉందని చెప్పాడు దాకా వచ్చాం కదరా దెంగతున్నారు ఇంటికే బస్సులోకి వెళ్ళిపోతున్నా వరే అవునంటరా సర్లే దెంగి ఇంటికి దెంగిలే ఏం చేస్తాం ఇంటికాడ ఏదైనా పొలం పనులు చేసుకోలే ఎందుక నేనన్నా ఏదో పని చేసుకుంటాలే సరే త్యా